ఏంటి నీ టవలా? నన్ను ఎత్తి మీద ఉంది, తీసుకో. అదేంటి అంత సీరియస్ అంటే ఏంటి? నేను నిన్ను పకోడీ చేయమన్నానా? వాళ్ళు వద్దులే. అయితే మీరు చేస్తారా? నాకు చేయడం రాదు కదా. అయితే బయట నుంచి తెస్తారా? ఇంకో బయట ఫుడ్ తినకూడదు. నీకు తెలీదా? బయట ఫుడ్ తినకూడదు, జంక్ ఫుడ్, అది చాలా డేంజర్. అయితే ఏం చేద్దాం? ఏం చేస్తాను? నోరు మూసుకొని ఊరుకుంటాను. సరే, ఒక్క ఆలోచన. పకోడీలు మాని కానీ బజ్జీలు తయారు చేయి. ఏంటి? ఆహా, పకోడీలు బోండాలు చేస్తాను. బాగా పెంచి కొండలో పెట్టండి పొట్ట. మొహం తగిలి నువ్వు పెట్టిన బజ్జీలు బాగుంటాను, తిని పెరగలేదే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆ మాత్రం కామను. ఎందుకంటే కూర్చొని అన్ని చేస్తాను కదా, అందుకు వచ్చింది అంతే. అందుకే నేను చెప్తున్నా, నాకు కొంచెం హెల్ప్ చేశారనుకోండి, బొచ్చు తగ్గుతుంది, ఆ కొవ్వు కరుగుతుంది. ఏంటే నువ్వు కొవ్వుకి ఇవన్నీ మాట్లాడుతున్నావు? యాసలు చేస్తున్నావు ఏంటే? ఇదిగా నేను చేయడమే ఉండదు. వెళ్ళు, నువ్వు ఇంటి పని నువ్వే చేసుకోవాలా, లేకపోతే మాని అంతే. కాండి, నేను చెయ్యనండి. నేను చెయ్యలేకపోతున్నాను. ఇంటి పని అంతా చేసి నీరసం వచ్చేస్తుంది నాకు. నేను అస్సలు వచ్చేస్తుంది. నేను చేయలేకపోతున్నా అంటే ఒక పని చేయి, పని మనిషిని పెట్టుకో అంతే. ఏమండి, పని మనిషి అయితే బాగా చేయదండి, మీరైతే బాగా చేస్తారు. బాగా చేస్తున్నా. అలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. నీకు పని మనిషి పెట్టుకోమని నీకు ఆర్డర్ ఇచ్చాను. వెళ్ళి పని మనిషిని పెట్టుకో. నేను పెట్టుకోనండి, పని మనిషిని పెట్టుకోను. పని మనిషి బాగా చేయదు, మీరైతే బాగా చేస్తారు. చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏంటి అర్థం అవుదా నీకు? పని మనిషిని పెట్టుకోమన్నాను అంతే. నేనే సపోర్ట్ చేయను. నువ్వు ఎన్ని చేసుకున్నా నీ ఇష్టం అంతే. నేను పెట్టుకోను. అంత పట్టుదల ఏంటి మీకు అర్థం అవ్వట్లేదా? నేను పెట్టుకోను. ఏమి సార్ ఎలా కొట్టుకుంటున్నారు ఇంట్లో? బాబు వచ్చావా నాయన? మీ సార్ చూడు, ఇంటి పని